గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈ రోజు మనము దానశీలం పాఠం కవి పరిచయం తెలుసుకుందాము. దానశీలం పాఠం పేరు కవి పరిచయం. పోతన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజ పండితుడని ప్రసిద్ధి. మానవ మాతృలకు తన గ్రంథాన్ని అంకితం చేయనని తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికి అంకితం చేశాడు. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. వీరభద్ర, విజయం, భోగిని దండకం, నారాయణ శతకం ఇతని ఇతర రచనలు. కవి పరిచయం ఇంత రాస్తే సరిపోతుంది, చక్కగా మార్కులు వస్తాయి. ఇప్పుడు మనము 1వ పద్యం కులమున్ రాజ్యమున్ అనే పద్యానికి ప్రతిపదార్థం ఎలా ఉందో చూద్దాము. దాన్ని విడదీస్తే వదాన్య ప్లస్ ఉత్తమ. ఇక్కడ గుణసంధి వచ్చింది. వదాన్యోత్తమ అంటే దాతలలో గొప్పవాడ. ఇక్కడ బలి చక్రవర్తి అని ఉద్దేశించి చెప్తున్నాడు. కులమున్ నీ కులమును అంటే వంశాన్ని, రాజ్యమున్ నీ రాజ్యాన్ని, తేజమున్ నీ పరాక్రమాన్ని, నిలుపుము నిలుపుకో ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు అంటే వామనుడు, విశ్వంబరుండు విశ్వమునంతా భరించేవాడైన శ్రీ మహావిష్ణువు, అలతిన్ కొద్దిగా మాత్రమే తీసుకొని అంటే తేలికగా, పోడు వెళ్ళిపోడు, త్రివిక్రమ స్ఫురణ వాడై 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని ధరించిన వాడై, బ్రహ్మాండమున్ అంటే ఈ భువన గోళమంతా, నిండున్ నిండిపోతాడు, మాన్పన్ ఇతన్ని ఆపడానికి, ఒకండు కలడే కలడు ప్లస్ ఏ కలడే ఎవరైనా శక్తి కలవాడు ఒకడు ఉన్నాడా అంటే లేడు అని అర్థం. నా పలుకులు నా మాటలు కర్ణంబులన్ చెవులతో ఆకర్ణింపు విను, ఈ దానము గీనము ఈ చెడు దానాన్ని ఈ వామనుడికి ఇచ్చే దానాన్ని వలదు చేయవద్దు. ఆ వర్ణిన్ అంటే ఆ బ్రహ్మచారిని ఆ వామనుడిని పనుపుము పంపించి వెయ్యి అని శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో అన్నాడు. తాత్పర్యం: దాతల్లో గొప్పవాడా ఓ బలి చక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణుమూర్తి, కొంచెం మాత్రమే తీసుకుని పోయేవాడు కాదు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరూ ఇతడిని ఆపలేరు. నా మాట విను, ఈ దానం గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని వామనుడిని పంపించి వెయ్యి. 2వ పద్యం కారే రాజులు రాజ్యములు వెలగదే అనే పద్యానికి ప్రతిపదార్థం చూద్దాము. భార్గవ అంటే భృగు వంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య. ఇక్కడ బలి చక్రవర్తి గురువు గారితో అంటున్నాడు, ఓ శుక్రాచార్య, కారే రాజులు పూర్వం రాజులు అనేవారు లేరా? ఉన్నారు కదా. రాజ్యములు గలువవే లేవా? ఉన్నాయి కదా. గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి ఇది. అధికమైన గర్వాన్ని పొందలేదా? వాళ్ళు పొందారు కదా, గర్వాన్ని పొందారు కదా. వారు అటువంటి రాజులు ఏరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే వారి పేరు ఇప్పుడు లేదు అని ఆయన ఉద్దేశం. సిరిల్ వారు సంపాదించిన సంపదలను మూటగా కట్టుకొని కోవం జాలిరే వెళ్ళగలిగారా? భూమి పైన ఈ లోకంలో పేరు ప్లస్ అయినన్ ఉకార సంధి. వారి పేరైనా కలదే అంటే ఉన్నదా అంటే లేదు. వాళ్ళ పేర్లు ఈనాటికి అందరూ మర్చిపోయారు, ఎవరికి గుర్తు లేవు. శిబి ప్రముఖులు, శిబి చక్రవర్తి లాంటి గొప్ప దాతలైన రాజులున్నారు. అలాంటి రాజులు యశక్కాములై కీర్తిని కోరుకున్న వారై, ప్రీతిన్ ప్రేమతో సంతోషంతో ఇష్టంతో, కోర్కులు యాచకుల కోరికలు అడిగిన వారి కోరికలు మీరే ఇచ్చి ఉండలేదా? ఇచ్చారు కదా. ఈ కాలమున్ ఈ ప్లస్ కాలమున్ త్రికసంధి ఈనాటికి వారలన్ శిబి లాంటి దాతలను శిబి వంటి దాతలను మర్చిపోయారా? మర్చిపోలేదు కదా. తాత్పర్యం: ఆచార్య, పూర్వం ఎందరో రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరూ ఈ సంపదలను మూటగట్టుకుని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా నేడు మిగులలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా?
వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా. 3వ పద్యం నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన అనే పద్యానికి మనం ఇప్పుడు ప్రతిపదార్థం చూద్దాము. ధీవర్య అంటే బుద్ధిమంతులలో శ్రేష్ఠుడా ఓ శుక్రాచార్య అని బలి చక్రవర్తి చెప్తున్నాడు. నిరయంబు ప్లస్ అయిన నిరయంబైన నరకం దాపురించిన అంటే నాకు నరకం వచ్చినా సరే, నిబంధమైన బంధనం ప్రాప్తించిన నేను బంధితుడినైనా సరే, ధరణి ఈ భూమండలం నా రాజ్యం, నిర్మూలనంబు ప్లస్ అయిన పూర్తిగా నశించిన నేను రాజ్య భ్రష్టుడినైనా, దుర్మరణంబు ప్లస్ అయిన దుర్మరణంపైన చెడ్డ చావు సంభవించిన భయంకరమైన చావు వచ్చినా సరే, కులాంతమైన కులాంతము కుల ప్లస్ అంతము ప్లస్ అయిన నా వంశం అంతా అంతరించిన, నిజమున్ రానిమ్ము నిజంగా వస్తే రాని, కానిమ్ము పో ఏది జరిగితే అది జరగనివ్వు, అభ్యాగతుండు ఆ వచ్చిన అతిథి, హరుడైనన్ హరుడు ప్లస్ అయినన్ అంటే ఈశ్వరుడైనా, హరి అయినన్ హరి ప్లస్ అయినన్ విష్ణుమూర్తి అయినా, నీరజ భవుండు పద్మము నుండి పుట్టినవాడు పద్మ సంభవుడైన బ్రహ్మ అయినన్ అయినా సరే, అవును కావచ్చు, విను నా మాట వినండి, వేయి మాటలు ఎక్కువ మాటలు ఏటికి ఎందుకు, నాదు జిహ్వ అంటే నా నాలుక, తిరుగన్నేరదు మారు మాట పలకదు అంటే నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను, నా మాటను నేను వెనక్కి తీసుకోలేను అని తన గురువైన శుక్రాచార్యుతో బలి చక్రవర్తి అన్నాడు. తాత్పర్యం. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించిన బంధనం ప్రాప్తమైన మంచిదే, ఈ భూమండలం అదృశ్యమైన నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కాని ఏదైనా రాని, వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ అనే త్రిమూర్తులలో ఎవరైనా సరే కానిండు, నా నాలుక వెనుదిరగదు అనగా ఆడిన మాట మాత్రం నేను తప్పను. ఎందుకు ఈ వేల కొద్ది మాటలు. దానశీలం పాఠంలోని కవి పరిచయం, పద్యాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు ఈరోజు చెప్పుకున్నాం మనము. తర్వాతి వీడియోల కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.